Welcome to Rao's Academy for Competitive Examinations. This is Ishwar Kumar. సో మనం అనుకున్న విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్ ఇచ్చినటువంటి స్కోర్ కార్డ్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మనం గత 5 days బ్యాక్ చెప్పడం జరిగింది. సో పలానా రోజున రిజల్ట్ని ఇక్కడ మనకి రిలీజ్ చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయబోతా ఉంది అని చెప్పేసి గతంలోనే మనం చెప్పడం జరిగింది. విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందినటువంటి స్పష్టమైనటువంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే ర్యాంకింగ్స్ వచ్చాయో ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్. సో దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ని వేసేటువంటి ఆలోచనలో ఉంది. సో దాంతోపాటు గ్రూప్ 1కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఆలోచన. గ్రూప్ 2కి సంబంధించి ఇప్పుడు కోర్టులో మనకి వాదనలు జరుగుతూ ఉన్నాయి. రిట్ పిటిషన్కి సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎల్లుండికి దాన్ని వాయిదా వేయడం జరిగింది. సో ఒక కేసులో ఒక రిట్ పిటిషన్లో సో ఆ జడ్జిమెంట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. వచ్చిన వెంటనే మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ని ఇచ్చేటువంటి ఆలోచనలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సో దాంతోపాటు దానికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ క్లియరెన్స్ అంతా కూడా రావడం జరిగింది. గ్రూప్ 1కి సంబంధించి 258 వేకెన్సీలను ఫిల్ చేయబోతూ ఉన్నారు అనేటువంటి అంశం మనకి ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలియడం జరిగింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 పీసీలో పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, దాంతోపాటు ఎండోమెంట్ ఆఫీసర్ ఈ విధంగా మనకు నోటిఫికేషన్స్ అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి పీసీ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో డిఎస్సి అనేటువంటిది ఈ ఇయర్కి అయితే లేదు అనేటువంటి అంశం మనకు తెలియవస్తూ ఉంది. ఈ ఇయర్కి అయితే డిఎస్సి లేదు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే డిఎస్సి వేస్తాము అని చెప్తా ఉన్నారు. సో కాబట్టి గ్రూప్స్ అయితే దాంతోపాటు పీసీఎస్ఐ నోటిఫికేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి రేపొద్దున 12వ తేదీన విద్యార్థులు అందరూ కూడా సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ అందరూ కూడా మనకి ప్రొటెస్ట్లో చేస్తూ ఉన్నారు. సో పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేటువంటి చేయడానికి పిలుపునివ్వడం జరిగింది. సో ఈ కోవలో కూడా తెలంగాణ ప్రభుత్వం జీపీఓ యొక్క నోటిఫికేషన్ ఇచ్చేటువంటి కార్యాచరణ కూడా చేస్తూ ఉంది. దాన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఇవి జాబ్స్ సంబంధించినవి. సో ఇలాంటి మరిన్ని అంశాల కోసం మెరుపు కంటే వేగంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దాంతోపాటు 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో రావోస్ అకాడమీ హైదరాబాద్ ఎల్లవేళలా మీకోసం మీతోనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ ది రెగ్యులర్ అండ్ డైలీ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.